ఉన్నోళ్ళం లేనివాళ్ళం అందరం గుడికి పోతున్నాం. గుడికి పోతుంటే తల్లి ఉన్నోళ్ళందరూ మంచి మంచి పట్టు చీరలు అవి ఇవి మంచిగా కట్టుకొని పోతుంటారు. దద్దోజనాలు, పరమన్నాలు, కొబ్బరికాయలు, పప్పులు, పలహారాలు అన్నీ తీసుకొని పోతుంటే నాకు దగ్గర తల్లి కూడా వాళ్ళ వెనక దగ్గర ఒక పేద తల్లి కూడా పోతుంటే ఏమైంది, ఆ తల్లి అందరు పోతున్నారు నా దగ్గర ఏమి లేవు, అందరు పోతున్నారు నా దగ్గర ఏమి లేవు. నేను వాళ్ళతో ఎమ్మడి పడిపోతా పోతా ఉంటే వాళ్ళందరూ అమాస చీకటి, ఈ అమాస చీకటిలో ఏందా ఇంత చీకటి ఉంది, పొన్నమి వెన్నెల కాసింది. అమ్మ అబ్బా ఎంత చక్కని వెన్నెల కాసిన తండ్రి చంద్ర అని దండం పెట్టుకున్నా. నేను బాట పట్టుకొని పోతున్నా తల్లి ఆ గుడికి, పరమాత్మని గుడికి పోతుంటే కాళ్ళు మోదలట, చేతులు కొమ్మలు, చెవులు ఆకులు, ముక్కు మొగ్గలు, కళ్ళ నాగమల్లె పుష్పాలు తీసుకొని పూజకు నేనొస్తే బ్రహ్మము పూజ చేయవస్తే, పూజకు నేనొస్తే పున్నప వెన్నెల కాయము శుద్ధిగా కలిపే వస్తువు తీసుక, పూజకు నేనొస్తే బ్రహ్మము పూజ చేయవస్తే. 7 మెట్ల తీర్లిచ్చనేసుకొని ఎలుగు దాటిపోయి పూలు కోసుకొని అఖండ తేజము వెలిగే ఆత్మగురునికి, అఖండ తేజము వెలిగే ఆత్మగురునికి ఆత్మ పూజలు చేయవస్తిని, పూజకు నేనొస్తే బ్రహ్మము పూజ చేయవస్తే, పూజకు నేనొస్తే పున్నప వెన్నెల కాయము శుద్ధిగా కలిపే వస్తువు తీసుక, పూజకు నేనొస్తే బ్రహ్మము పూజ చేయవస్తే. అగ్నికోదము బుద్ధి గంధము, అగ్నికోదము బుద్ధి గంధము, చిత్తము శివక్షంతలు తీసుక, చిత్తము శివక్షంతలు తీసుక, పూజకు నేనొస్తే బ్రహ్మము పూజ చేయవస్తే, పూజకు నేనొస్తే పున్నపు వెన్నెల కాయము శుద్ధిగా కలిపే వస్తువు తీసుక, పూజకు నేనొస్తే బ్రహ్మము పూజ చేయవస్తే. అగ్నికోదము బుద్ధి గంధము, చిత్తము శివక్షంతలు తీసుక, పూజకు నేనొస్తే బ్రహ్మము పూజ చేయవస్తే. నమ్మక నాగాభరణము తీసుక, నమ్మక నాగాభరణము తీసుక, నాలుకయానే పాత్ర తీసుకొని నమ్మక నాయోధ్యము తీసుక, వేడుక మంగళ హారతులిద్దు ఘనముగా వీరా బ్రహ్మం గారికి, వేడుక మంగళ హారతులిద్దు ఘనముగా వీరా బ్రహ్మం గారికి, పలికే గంట ప్రాణము దంటాట, పలికే దంటట ప్రాణము దంటట, అతనే నట పరమాత్ముడట, అతనే నట పరమాత్ముడట, పూజకు నేనొస్తే బ్రహ్మము పూజ చేయవస్తే, పూజకు నేనొస్తే పున్నపు వెన్నెల కాయము శుద్ధిగా కలిపే వస్తువు తీసుక, పూజకు నేనొస్తే బ్రహ్మము పూజ చేయవస్తే. కాళ్ళు మోదలట, చేతులు కొమ్మలు, చెవులు ఆకులు, ముక్కు మొగ్గలు, కళ్ళ నాగమల్లె పుష్పాలు తీసుకొని పూజకు నేనొస్తే బ్రహ్మము పూజ చేయవస్తే, పూజకు నేనొస్తే పున్నపు వెన్నెల కాయము శుద్ధిగా కలిపే వస్తువు తీసుక, పూజకు నేనొస్తే బ్రహ్మము పూజ చేయవస్తే. 7 మెట్ల తీర్లిచ్చనేసుకొని ఎనుగు వాటిపై పూలు కోసుకొని అఖండ తేజము వెలిగే ఆత్మగురునికి, అఖండ తేజము వెలిగే ఆత్మగురునికి ఆత్మ పూజలు చేయవస్తిని, ఆత్మ పూజలు చేయవస్తిని, పూజకు నేనొస్తే బ్రహ్మము పూజ చేయవస్తే, పూజకు నేనొస్తే పున్నపు వెన్నెల కాయము శుద్ధిగా కలిపే వస్తువు తీసుక, పూజకు నేనొస్తే బ్రహ్మము పూజ చేయవస్తే. గట్టిగా దాన్ని ఇన్ని తీసుకొని భగవంతుడు ప్రార్థించుదామని అందరూ గుడికి వెళ్ళినారమ్మ. ఇన్ని తీసుకుపోయినా కూడా వీళ్ళందరికీ ఏ ఫలితం లేదు. ఇవన్నీ నీకు అంకితం నాయన, నా దగ్గర ఏమీ లేదు పరమాత్మ, నేనే నీకు అంకితం నాయన, నన్ను క్షమించు, నాకు ఎన్ని తప్పులున్నా ఒప్పులున్నా నన్ను క్షమించు తండ్రి నా అని అమ్మ అట ఇట్లా మొక్కుకుంటూ పోయిందట. ఈ అమ్మకు మోక్షం ఇచ్చిందంట ఆ పరమాత్మను, వాళ్ళకు మోక్షమే ఇయ్యలేదట. ఇది తండ్రి ఒకటి చెప్పినప్పుడు నేను ఏన్నా ఇది నా నోటిని చేసుకొని నేను మీ అందరికీ అంకితం చేసిన. జై వీరబ్రహ్మేంద్ర స్వామికి జై, గోవింద మామకు జై.